ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి గుడ్ ఈవినింగ్ మీకు తెలియజేస్తున్నాను. ఈవినింగ్ సెక్షన్లోకి జూమ్ ప్యానల్లోకి వచ్చండి. ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ఇది వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో మీకు పరిచయం చేస్తున్నాను ఒక అద్భుతమైన ప్లాట్ఫారం, హెల్త్ అండ్ వెల్త్. ఒక పక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరొక పక్క ఆదాయాన్ని సంపాదించుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫారం, అదే ద గ్రేట్ డైనెస్ గ్లోబల్ ప్లాట్ఫారం. సో డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో డైనస్ గ్లోబల్ అంటే పూర్తి ఫుల్ ఫామ్ లేదంటే మనం చూడొచ్చు ఇక్కడ, ద డైనమిక్ ఏస్ గ్లోబల్ అనే పేరు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి హారిచి గారు, సిఇఓ గారు. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. అంటే జనవరి 23, 2023లో స్టార్ట్ చేసినప్పటికీ ఈ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో 60+8 అంటే 68 దేశాలకు ఎక్స్పెండ్ అయింది. ఎందుకు అంత షార్ట్ పీరియడ్లో 3.5 సంవత్సరాల్లో 68 దేశాలకు ఎక్స్పెండ్ అయిందనంటే వాళ్ళు తీసుకున్న కమిట్మెంట్ అండి. ఏంటిది వాళ్ళ కమిట్మెంట్? హై క్వాలిటీ ప్రోడక్ట్. సో వీళ్ళిచ్చే హై క్వాలిటీ ప్రోడక్ట్ ఎలా ఇవ్వగలుగుతుంది కంపెనీ అని అంటే, సొంత R&D ఉండడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్ సెంటర్ వాళ్ళు ఉండడం వల్ల కంపెనీ అనేది చాలా ఫాస్ట్గా క్వాలిటీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది. అంతేకాదు ఎక్స్పెండ్ అయిన కంట్రీస్ వాటి యొక్క ఫ్లాగ్స్ ఇవి. అంతేకాదు ఎవ్రీ ఇయర్ 2 times గ్లోబల్ ఈవెంట్ పెడుతుంది. దానికి వరల్డ్ వైజ్గా 68 కంట్రీస్లో నుంచి ఒకే ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుంటారు. అలాగే 7 members బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. దానిలో సిఇఓ గారు హ్యారిచి అండ్ సైమన్ ఓయ్ గారు మనకి జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్. అలాగే మనకి మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి మనకి హెచ్ఆర్ జయరాజ్ గారు, తమిళనాడు పర్సన్ అండి. సో షార్ట్ పీరియడ్లో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ మన కంపెనీకి వచ్చినాయి. చూడొచ్చు మీరు ఇక్కడ 2023లో వచ్చింది. హాంకాంగ్లో వచ్చినటువంటి గొప్ప అవార్డు ఆసియా పెసిఫిక్ ఇంటర్నేషనల్ అవార్డు అంటారు ఇది. అంతేకాదు 2024 మేలో వచ్చింది స్టీవ్ అవార్డ్ సిల్వర్ 2024లో ఫిలిపియన్లో మనకు వచ్చేసింది ఇది. అంతేకాదు మనకి మలేషియాలో కౌలాలంపూర్లో 2024లో వచ్చిందండి జూన్లో ఆసియా పెసిఫిక్ ఎంటర్ప్రిన్ అవార్డు అని. ఇది 2024లో వచ్చింది కౌలాలంపూర్లో. అండ్ స్టీవ్ అవార్డు వచ్చింది సార్ 2024లో ఇస్తాంబుల్ టర్కీలో మనకు వచ్చింది. ద గ్రేట్ 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 ప్రోడక్ట్ కింద మనకి అవార్డ్స్ రావడం చూస్తున్నాం. అంతేకాదు వరల్డ్ వైజ్గా ద ఫేమస్ అండ్ ఎంటర్ప్రిన్ అవార్డ్ 6,000 కంపెనీలో ద బెస్ట్ అవార్డు మనకు వచ్చింది. అంతేకాదు వరల్డ్ వైజ్గా లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి అన్ని దేశాలలో కూడా లీగాలిటీగా ముందుకెళ్తుంది మన కంపెనీ. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మన కంపెనీ ముందుకెళ్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద ఈ జూమ్ ప్యానల్లో నుండి మళ్ళీ కొత్తగా రెండు వారికి వెల్కమ్ టు ద జూమ్ ప్యానల్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఏంటిది కంపెనీ యొక్క కాన్సెప్ట్? డైనస్ గ్లోబల్ యొక్క కాన్సెప్ట్ ఏంటిది? హెల్త్ ఈజ్ ఏ ప్రైజ్లెస్ వెల్త్, అలాగే ఇన్వెస్ట్ విల్ యూ క్యాన్. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకున్న నినాదంలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అంటే, మన ఆరోగ్యం మీద మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఎలా సార్? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏదైతే అవసరమో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటుంది. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమం ఏదైతే ఉందో దాంట్లో ముందు జాగ్రత్త వహించిన వాళ్ళైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇది మనం చూడొచ్చు కొన్ని ఫండమెంటల్స్. అవర్ బాడీ వర్సెస్ డిసీజ్. మన బాడీని ఒక చెట్టుతో పోలుస్తూ, ఒక చెట్టు బాగుందని చెప్పడానికి దాని వేర్లు బాగుంటేనే కదా సార్ బాగుంటుందని చెప్తారు. సేమ్ టైం మన హ్యూమన్ బాడీలో కూడా వేర్లు ఉన్నాయి. ఏంటి అంటే సెల్స్. అంటే ఒక కణం కణాలుగా మారుతుంది సార్. ఆ కణం కాస్త ఆర్గాన్స్గా మారి, ఆర్గాన్ కాస్త ఒక సిస్టమ్ని డివిజన్ చేస్తుంది. అంటే ఆ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ కాస్త హ్యూమన్ బాడీగా తయారవుతుంది తల్లి గర్భంలో. ఇది మన బాడీ యొక్క విధానం. అంటే వీఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఇక్కడ సెల్ డ్యామేజ్ అయిందంటే టిష్యూ డ్యామేజ్ అవుతాయి, టిష్యూ డ్యామేజ్ అయిపోతే ఆర్గన్ డ్యామేజ్ అవుతాయి, ఆర్గన్ డ్యామేజ్ సిస్టమే డ్యామేజ్ అయిపోతుంది. హ్యూమన్ బాడీ మొత్తం కూడా డిజీజ్లోకి వెళ్తుంది. అదే మనం క్యాన్సర్, ఒబేసిటీ, అలాగే ఆర్థరైటిస్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఇలా రకరకాల వాటితో మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మరి ఎందుకు సార్ సెల్ డ్యామేజ్ అయిపోతుంది? మన చుట్టుపక్కల ఉండే వాతావరణం, మనం తీసుకునే ఆహారపు అలవాటు యొక్క విధానం బట్టి మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఆ సెల్స్ని ఫ్రీ రాడికల్స్ అంటారు. అంటే డ్యామేజ్ అయిన సెల్స్ని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే మిగిలి ఉన్న హెల్దీ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి మన బాడీలో. ఇక్కడ మనం ఒకటి కంపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఆహారము మన ఆర్గన్స్లోకి ఎలా వస్తుంది, ఎలా రావాలి, ఎలా పని చేస్తుంది అనే ఒక చిన్న ఫండమెంటల్ మనం తెలుసుకోవాలి బయాలజికల్గా. ఇక్కడ ఒక హ్యూమన్ బాడీలో NAD+ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది సార్. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్కి ఎనర్జీ లెవెల్ రావడం కోసం అనేది ఒక ఫార్మేట్లోకి మార్చిస్తుంది. అది న్యాచురల్గా జరగాలంటే మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలి, డైట్ క్వాలిటీ డైట్ మెయింటైన్ చేయాలి. అలాగే మన బాడీకి కావాల్సిన NAD బూస్టర్స్, క్వాలిటీ ఫుడ్ సప్లిమెంట్ కూడా మనం యూజ్ చేసే వారిగా ఉండాలి.
ఇక్కడ ఏమైతుందంటే మన బాడీలోకి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు లేరు, ఎన్ఏడి బూస్టర్స్ కూడా లేరు. ఇది లేకపోవడం వల్ల మన బాడీలో ఎన్ఏడి ప్లస్ మాలిక్యూల్ అనేది ఎలా అవుతుందంటే పని చేయడం మానేస్తుంది. అప్పుడు ఇది పని చేస్తే మానేస్తే మన ఆర్గన్స్లోకి రావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్స్, సెల్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే అందాల్సింది అందదు. అందకపోతే ఏమవుతుంది సార్? లివర్ తన పని ఆగిపోతుంది, హార్ట్ తన పని చేసేది ఆగిపోతుంది, కిడ్నీ తన పని చేసే విధానాన్ని ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడమే మనం డిసీజ్లోకి వెళ్ళిపోవడం అంటాం. సో ఇప్పుడు మన బాడీలోకి ఎక్సర్సైజ్ లేకపోయినా, క్వాలిటీ ఫుడ్ లేకపోయినా, ఎనీలి బూస్టర్స్ వాడకపోయినా సరే మన బాడీలో ఆర్గాన్స్ అనేది కూడా సెట్ రైట్గా పనిచేయాలి. దానికోసం తీసుకొచ్చినటువంటి ఒక 45 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనలో తేల్చబడ్డది ద గ్రేట్ డైనస్ రోసెంటా. ఈ డైనస్ రోసెంటాలో ఏం వాడుతుంది అంటే స్టెమ్ సెల్స్ అంటారు సార్. ఇది ప్లాంట్ అంటే బల్గేరియన్ రోస్ అంటారు సార్. బల్గేరియన్ రోస్ ప్లసంటా భాగం నుంచి తీయబడడం వల్ల దీన్ని రోసెండా అన్నాడు. దీని ప్లాంట్ ఆధారితమైనది కాబట్టి దీన్ని పైటో ప్లస్ అంటారు సార్. బయట స్టెమ్ సెల్స్ ఉంటాయి సార్, అవి ఏమంటారు పైటో స్టెమ్ సెల్స్ అంటారు. అవి ఫ్రూట్స్ నుంచి కానీ, యానిమల్స్ నుంచి కానీ, హ్యూమన్ సంబంధిత కొన్ని చూస్తుంటాం. ఇక్కడ ఏంటంటే పైటో ప్లసంటా నుంచి తీయబడే అద్భుతమైన టెక్నాలజీ. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావాలి, తక్కువ కాస్ట్లో ఉండాలి, బెస్ట్ రిజల్ట్ రావాలన్న ఉద్దేశంతో తీసేయబడ్డదే ద గ్రేట్ డైనస్ రోసెంటా. దీంతో పాటు వాడబడినటువంటి సిస్టమ్ అంటే బల్గేరియన్ రోస్ పళ్ళతో పాటు వాడబడేది ఏంటి అంటే ఎన్ఎంఎన్ సిస్టమ్. ఇది మన బాడీలోకి వెళ్ళి ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అద్భుతంగా. అండ్ బ్రౌన్ సీవుడ్, లోటస్ జెల్, బిటర్ మిలన్, అశ్వగంధ కూడా అడిషనల్గా దీంట్లో యాడ్ చేశారు. మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ ఉంటాయి. అంతేకాదు 11 టైప్స్ విటమిన్స్ ఉంటాయి ఇంక్రీస్డ్ ఎనర్జీ లెవెల్ కోసం. అండ్ స్కిన్ విషయంలో కానీ, మెమరీ సిస్టమ్ కానీ మనకి మంచి అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాయి. అండ్ 15 టైప్స్ మినరల్స్ ఉన్నాయి సార్, బోన్లో స్ట్రెంత్ ఇస్తాయి. అంతేకాదు మన బాడీ మొత్తాన్ని కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ మీద మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి. అండ్ ఎంజైమ్స్ ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ కొరకు. అలాగే ఆల్ఫా ఆల్ఫా ఉంటుంది మనకి యూరిన్ ఫంక్షన్ కొరకు. క్లోవి ఉంటుంది క్యాన్సర్ కణాల మీద ఫైట్ చేయడం కోసం. కో ఎంజైమ్స్ ఉంటుంది హార్ట్కి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం కోసం. తర్వాత మరి దీన్ని నమ్మొచ్చు అనరా? 100% నమ్మాలి సార్. ఎందుకంటే ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశీలన చేయబడ్డది డాక్టర్ల, సైంటిస్టుల సమక్షంలో 2023 తర్వాత ఇది మార్కెటింగ్లోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఎనమెన్ సిస్టమ్ వాడబడడం వల్ల ఒక మనిషికి అంటే హ్యూమన్ బాడీకి ఎనమెన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్ అనేది అద్భుతంగా మల్టిపుల్గా పెరుగుతూ ఉంటాయి సార్. అందువల్ల దీన్ని ఎవరైనా మినిమం 5 ఇయర్స్ బేబీ నుంచి ఎవరికైనా దీన్ని ఇవ్వచ్చు. ఎలా వాడాలంటే ప్రతిరోజు లేవగానే పరిగెడపడం 4 కింద దీన్ని తీసుకుంటే మన బాడీ సెల్ లెవెల్ కలిసిపోయి ఎనర్జీ లెవెల్ పెంచుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒబిసిటీ. ఒబిసిటీ ఈజ్ లీడింగ్ కేసెస్ ఆఫ్ డెత్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే 50+ కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు దేని మూలంగా అంటే ఒబిసిటీ. వాట్ ఈస్ ఒబిసిటీ? ఓవర్ వెయిట్ సార్ అంటారు కదా, కానీ ఓవర్ వెయిట్ కాదు సార్, ఇక్కడ ఓవర్ ఫ్యాట్. ఫిజికల్గా ఫిట్గా ఉండి 150 వరకు ఉన్నా కూడా ఏ ఇబ్బంది లేదు సార్ మన బాడీ కేజెస్. కానీ ఇక్కడ 110 kg ఉన్న మన బాడీ ఆకారం చూస్తే ఎలా ఉంది సార్? ఇక్కడ ఫిజికల్గా ఫిట్గా లేడు, ఫ్యాట్ తోటి నిండిపోయాడు. అందువల్ల మన బాడీ ఎలా తయారైపోయిందంటే ఇలా తయారైపోయింది సార్. నార్మల్గా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఆకారంలోకి మన బాడీ ఉండాలి, కానీ ఫ్యాట్తో నిండిపోవడం వల్ల మన ఆర్గన్స్ అని స్ట్రెస్లో గురి అయిపోతున్నాయి. దానివల్ల మనకి రాను రాను హార్ట్ స్ట్రోక్ కానీ, ఒబిసిటీ కానీ, దాంతోపాటు మనకి అన్ని రకాల బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం అన్నీ కూడా ఫెయిల్యూర్లకు వస్తాయి. ఎందుకంటే మన ఆర్గన్స్ అన్ని ఒత్తిడికి గురి అయిపోతాయి సార్. ఎందుకు ఇలా జరుగుతుంది సార్ మన బాడీలో? క్యాలరిక్ డెఫిషియన్సీ అంటారు. మనం తీసుకునే ఆహారం యొక్క విధానము, దాని యొక్క పనితీరు. ఎక్కువ అంటే 2000 క్యాలరీకే మనకు అవసరం సార్. మనం అంతకంటే ఎక్కువ తీసుకున్నామే అనుకోండి స్టోరేజ్ రూపంలోకి పంపించేస్తుంది. దీని తర్వాత ఏమైపోతుంది? అది కాస్త మిగిలి మిగిలి గుట్టగా తయారైపోతుంది. అది మన బాడీలోకి ఎఫెక్ట్ని తీసుకురాబోతుంది. ఎస్. దీని తర్వాత దీన్ని ఎలా చేయాలి సార్? జనరల్గా మనం ఒబీస్తో నిండిపోయాం సార్. బయట మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓవర్ వెయిట్ అంటారు, ఒబీసీ అంటారు కదా. తగ్గాలంటే ఏం చేయాలి సార్? ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, లేదంటే జాగింగ్ చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి, లేదంటే డైట్ మెయింటైన్ చేయాలి అంటారు. సో ఇదేవి లేకోకుండా తగ్గిపోవాలి సార్. ఎలా ఉంటుంది సార్? ఊహించడానికి చాలా బాగుంది కదా. ఎస్ సార్, 100% ఈ ఊహ 100% మన మధ్యలో జరుగుతూనే ఉంది. ఏంటయ్యా అంటే ద గ్రేట్ డైనస్ గ్లోబల్ కంపెనీ మనకు తయారు చేయబడిన ద గ్రేట్ ప్రోడక్ట్ ఏంటంటే అర్బానిజం సార్. స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ క్యాండీ. ఈ 2 క్యాండీస్ తీసుకుంటే చాలు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం బర్న్ అవుతుంది. ఎలా సార్? సో సన్స్ అంటది ఎర్లీ మార్నింగ్ మనం వేసుకునేది. ఇది యువర్ పర్సనల్ ట్రైనర్. దీనిలో వాడబడ్డ ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ని మొత్తాన్ని బర్నింగ్ చేస్తుంది, మన బాడీని కర్వింగ్ షేప్లో తీసుకొస్తుంది, మెటబాలిక్ సిస్టమ్ సెటరేట్ అవుతూ ఆకలిని తగ్గించి టోటల్గా మన బాడీ అనే దాన్ని
సెట్ రైట్లోకి తీసుకొస్తుంది ఒక పర్సనల్ ట్రైనర్గా. అంటే ఒక మాట చెప్పాలంటే సార్, డైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. ఏది చూసినా తినాలనిపిస్తుంది. కానీ ఇదే మన బాడీలోకి వెళ్ళి తినాలి అనేటువంటి ఆకలి విధానాన్ని క్రేవింగ్ తగ్గిస్తే ఎలా ఉంటుంది సార్? 100% మనం డైట్ మెయింటైన్ చేయొచ్చు. అంటే 4 ఇడ్లీ తినే వ్యక్తి ఒక 2 ఇడ్లీ తినేలాగా తయారైతే చాలా అద్భుతం సార్. అప్పుడు క్యాలరీక్ అనేది డెఫిషియన్సీగా తయారవుతుంది. అండ్ సెకండ్ వన్ ఇక్కడ మూంజు సార్, యువర్ డీటాక్స్ స్పెషలిస్ట్. సో ఇందులో వాడబడ్డ ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి వెళ్ళి నైట్ ఆల్ టైంలోనే, మన పడుకున్నటువంటి టైంలోనే మన బాడీలోకి వెళ్ళి టోటల్గా మన జీర్ణాశయ వ్యవస్థ మొత్తాన్ని వాషౌట్ చేసి, ఎక్కడైతే డీటాక్స్ చేయబడ్డదో, ఫ్యాట్ ఎక్కడైతే బర్నింగ్ చేయబడ్డదో, ఎక్కడైతే మన బాడీలో వేస్టేజ్ ఉందో, చెత్త చెదారం మొత్తాన్ని కూడా మన బాడీలోంచి తీసేసి చాలా మన డైజెస్టివ్ సిస్టమ్ని సెపరేట్ చేస్తుంది ఏ మూన్స్. దీనివల్ల మనం వెయిట్ అనేది లాస్ అవుతుంది. మనకి బాడీ అనే దానికి ఒక వెయిట్ లాస్ అనే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే మన బాడీ మనది వెయిట్ని మళ్ళీ గెయిన్ కానిస్తారు. అంటే వెయిట్ అనే దాన్ని మళ్ళీ రీబాండ్ అవనియదు. సో అద్భుతమైన టెక్నాలజీ. ఎలా సార్ సాధ్యమవుతుంది ఇది? ఎర్లీ మార్నింగ్ సన్స్ తీసుకుంటున్నాం బిఫోర్ బ్రేక్ఫాస్ట్, చప్పరించాలి సార్. విక్స్ బిల్ అంత ఉంటుంది దీనిలో, ఇది చప్పరిస్తే సరిపోతుంది. అండ్ నైట్ ముందు సార్ ఆఫ్టర్ డిన్నర్ దీన్ని తీసుకొని చప్పరిస్తే చాలు, మన బాడీలోకి వెళ్ళేది ఫ్యాట్ అనేది టోటల్గా బర్నింగ్ అయిపోతుంది మన బాడీ. దీంట్లో వాడబడ్డటువంటి గొప్ప అద్భుతమైన టెక్నాలజీ ఏంటంటే సినట్రల్ టెక్నాలజీ అంటారు సార్. మీరు యూట్యూబ్లో గూగుల్లో చాట్ జీపీటీలో కొట్టవచ్చు. ఇది మన బాడీలో ఫ్యాట్ మొత్తాన్ని బర్నింగ్ చేయడమే కాకుండా, ఫ్యాట్ అనేది ఎలా ఉంటుంది సార్? ఎక్కువ స్పేస్ని ఆక్రమిస్తుంది. అంటే ఒక బెలూన్ ఉంది సార్, గాలి ఊదినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. అదే బెలూన్లో గాలి తీసేస్తే చాలా తక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ ఈ సినటల్స్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే మన ఫ్యాట్ మొత్తాన్ని బర్నింగ్ చేయడమే కాకుండా దాని మొత్తాన్ని తక్కువ మినిమైజ్ చేసి దాని లాక్ సిస్టంలో పెట్టేసింది చాలా అద్భుతంగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ 4వ ప్రోడక్ట్కి మనం వెళ్తున్నాం. అదే ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. లేడీస్కి ఒక వరం సార్ ఇది. ఒక అక్క చెల్లి లేదా ఒక తల్లికి ఒక భార్యకి మనం ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్. మన లైఫ్లో బంగారం కంటే వాల్యుబుల్ ఏదైనా ఉంది అంటే ఈ జూమ్లో చూస్తున్న ప్రతి ఒక్క లీడర్, అంటే జెంట్స్ అయితే మీరు అక్క చెల్లె వారికి ఇవ్వచ్చు. మేడం వాళ్ళు వింటున్నట్లయితే మీరు కంపల్సరీ వాడవలసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మేడం, ద గ్రేట్ లిఫ్ట్ మ్యాక్స్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా దీని పనితీరు అంటే ఇక్కడ చూడొచ్చు. లిఫ్ లేడీస్, అమ్మాయిలు అనగానే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ఒక అమ్మాయి బాడీలోకి వచ్చినప్పుడు అమ్మాయి బాడీ మొత్తం ఎలా ఉంటుందంటే పూర్తి స్థాయిలో ఒక అమ్మాయి ఫీమేల్ ఆకారంలోకి వస్తుంది. ఇక్కడ అమ్మాయి ఆకారం ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందో అమ్మాయికి గర్భాశయ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఏమంటారు? బుడగలైన అంటారు, ఫైబ్రాయిడ్స్ గడ్డలైన అంటారు, ఓవర్ బీడ్ అవుతుంది సార్ అంటారు. అండ్ సెకండ్ వన్ ఓవరీస్. మనం అంటాం కదా సార్, అండాశయాలు అంటారు కదా. ఎవ్రీ మంత్ పీరియడ్ పెయిన్స్, ఎవ్రీ మంత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెయిన్ కానీ ఓవర్ బీడ్ అవ్వడం కానీ, కొంతమందికి ఎగ్స్ లేకపోవడం, జీరో కౌంటింగ్ ఉంటాయి సార్. కొంతమందికి ఎగ్స్ రిలీజ్ అయినా ట్యూబ్లో ఆగిపోయి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ద్వారా జరిగేటువంటి కొన్ని సమస్యలు. తర్వాత కొంతమందికి బ్రెస్ట్ ఫామ్ అవ్వదు, కొంతమందికి ఎక్కువ అవుతుంటాయి. దీని మూలంగా ఆడవాళ్ళకి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ స్ట్రోక్ ఎక్కువ వస్తుంది, స్కిన్ డ్యామేజ్, బోన్లో డ్యామేజ్, అలాగే లివర్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంతేకాదు మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. మూడ్ స్వింగ్స్ రావడం మూలంగా అమ్మాయికి లిబిడో తగ్గిపోతుంది. అంటే సెక్సువల్ ఫీలింగ్ తగ్గిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ దూరం అవుతారు. దీని మూలంగా వాళ్ళకి సంతానం అందడం కూడా 90% చాలా తక్కువ సార్. దీన్ని ఉద్దేశించి ఆడపిల్లగాల కోసం తయారు చేయబడే ప్రోడక్ట్ లిఫ్ట్ మ్యాక్స్, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. అమ్మాయిలు మాత్రమే దీన్ని వాడాలి. ఇది అమ్మాయిలు తీసుకున్నప్పుడు అమ్మాయి అరికాలు గోరు దగ్గర నుంచి తలకాయ జుట్టు వరకు ఎటువంటి డిజార్డర్, ఎటువంటి డిజీజ్ ఉన్నా సరే అమ్మాయిని పూర్తి స్థాయిలో సెటరేట్ చేసి ఆడపిల్లను చాలా అందంగా, ఆకర్షణీయంగా, బలంగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా తయారు చేస్తుంది ఎవరయ్యా అంటే లిఫ్ట్ మ్యాక్స్. ఇది ఎలా తీసుకోవాలి? ప్రతిరోజు లంచ్ అయిన తర్వాత నోట్లో ఈ పౌడర్ తీసుకుంటే ఒక సాసెట్ రోజుకొకటి సరిపోతుంది సార్. చాలా హెల్దీగా తయారవుతారు ఆడపిల్లలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి 4వ ప్రోడక్ట్ ఉంది సార్, ఎస్పెషల్లీ ఫర్ జెంట్స్. అబ్బాయిలు మగవాడు అనగానే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్స్ తన బాడీలో ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఉంది అనుకుంటే మగవాడు ఒక మగవాడి తనంలోకి 100% ఆకృతిలోకి వస్తాడు సార్. ఎప్పుడైతే ఇది లోపిస్తుందో మగవాడి విషయంలో వచ్చే మేజర్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఒక సెక్సువల్ ఆర్గాన్ మీద, అంటే సెక్సువల్ ఫీలింగ్, లిబిడో అనేది తగ్గుతుంది. చాలా మంది అంటారు కదా పిల్లగాలు పుట్టడం లేదు సార్, స్పర్మ్ కౌంటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఎరెక్షన్ అంటారు చూసారా, అంటే పురుషాంగము ఎక్కువసేపు నిలబడ్డా అంటారు చూసారా, అంటే స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటారు సార్. ఇది ఎందుకంటే సైంటిఫికల్గా మనం మాట్లాడాలి ఇక్కడ.
సో ఇక్కడ సెక్సువల్ ఫీలింగ్ విషయంలో కానీ లిబిడో కానీ తగ్గిపోవడానికి గల కారణం ఎవరంటే ఇక్కడ టెస్టోస్టెరాన్ హార్మోన్స్. దీంతో పాటు మనకు బోన్ మ్యారో రక్త పరిసరణ విషయంలో తయారయ్యే క్రమం తగ్గుతుంది. బోన్స్లో పవర్ తగ్గిపోవడం వల్ల ఇరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంటాయి. అండ్ మజిల్ లాస్ అవుతాడు సార్. మెయిన్ మరొక పెద్ద సమస్య ఏంటంటే బ్రెయిన్లో ప్రెషర్ అంటే స్ట్రెస్ గురవుతూ ఉంటాడు. దీనివల్ల మెమరీ ఫంక్షన్స్ లాస్ అవుతూ ఉంటాడు. తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటాయి. అంతేకాదు సెక్సువల్ మీద చాలా ఫీలింగ్ తగ్గిపోతూ ఉంటాయి. టోటల్గా తన మూడ్ అనేది స్వింగ్స్ అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇదంతా మగవాళ్ళు ఫేస్ చేసేటువంటి పెద్ద ప్రాబ్లం. వీళ్ళని ఉద్దేశించి ఎస్పెషల్లీ ఫర్ జెంట్స్ ట్రిపుల్ రూట్ కాఫీ అనే ఒక అద్భుతమైన వరం అబ్బాయిల కోసం తయారు చేయబడ్డది సార్. ఇది ఎప్పుడైతే మనం వాడతామో ఎలా వాడాలంటే ప్రతిరోజు కాదు, వారానికి ఒక కప్పు హాట్ వాటర్లో ఒక సాసెట్ తీసుకొని తను కాఫీ లాగా దీన్ని తాగలిగినట్లయితే ఒక మగవాడి జీవితంలో మగతనం అంటాం కదా సార్, ఆ విషయంలో సెక్సువల్గా చాలా పెర్ఫార్మెన్స్ బలంగా ఉంటుంది. ఎరెక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ టైం సెక్సువల్గా స్పర్మ్ కౌంటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. అలాగే హార్ట్ స్ట్రోక్ రానియకుండా హెల్దీగా ఉంటాడు. అలాగే సెల్ సిస్టమ్ అనేది గొప్పగా అద్భుతంగా రిపేర్ అవుతుంది. అలాగే మజిల్లో పవర్ ఉంటుంది, బోన్లో పవర్ ఉంటుంది. టోటల్లీ మగవాడు మగతనంతో ఒక మంచి ఎనర్జెటిక్ యంగ్ అండ్ డైనమిక్గా తయారవుతుంటాడు. ఒక ఆయన చెప్తున్నాడు సార్ 75 ఇయర్స్ కానీ ఇది వాడుతున్నాను, నాకు 25 సంవత్సరాల వయసులో నేను ఎలా ఉన్నానో అంత ఎనర్జీ లెవెల్ని పొందుతున్నాను సార్ అని చెప్పినట్టు అద్భుతమైన ప్రోడక్ట్ ఎవరయ్యా అంటే ద గ్రేట్ ట్రిపుల్ రూట్ కాఫీ. ఇది ప్రతి ఒక్క మగవాడు కామన్గా వాడదగ్గటువంటి ఒక ప్రోడక్ట్. అండ్ ఐదవది ఏజ్ గార్డ్ వచ్చేసి మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది, హార్ట్, లంగ్స్, లివర్ మీద అద్భుతంగా ప్రభావం చూపించి లివర్లో మనం అంటాం కదా సార్, ఆ లంగ్స్లో అంటారు చూసారా, ఆస్తమా వచ్చిందని, తాగి లివర్ డ్యామేజ్ అయిపోయింది సార్ అని చెప్పేసి అంటారు చూసారా, ఆ విషయాలలో పూర్తిగా రికవరీ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చి మన లైఫ్ స్పామ్ని మరొక 10-15 ఏళ్ళు పెంచుతుంది సార్. ఇక షుగర్ ఉన్న వాళ్ళకైతే అంతకుముందు మీకు టెస్ట్ మనీ కూడా చూపించిన 300-400 ఉండేది సార్, ఇప్పుడు 150, 100, 150కి వచ్చేసింటారని చెప్పేసి ఉంటారు. షుగర్ లెవెల్ మొత్తాన్ని కూడా లాక్ సిస్టంలో పెడుతుంది. దీన్ని ఎలా వాడాలి సార్? ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ అంటే 80 ml గ్లాస్ వాటర్లో మనం ఈ సాసెట్ కలుపుకొని తాగితే చాలు, మన బాడీ మొత్తం కూడా ఇమ్యూన్ సిస్టమ్తో నిండిపోద్ది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ వన్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కొలాజియన్ వచ్చేసి మనకి హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించింది సార్. ఇక్కడ స్కిన్ సంబంధిత నెయిల్స్ కానీ జుట్టు కానీ లేదంటే మన బాడీలో ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ ఎనీ డిజార్డర్లకు వెళ్ళినా సరే, అంటే తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, గజ్జి, ఎలర్జీ, అలాగే తామర, సోరియాసిస్ ఇలాంటివి అంటాం కదా సార్. వీటితో పాటు అడిషనల్గా బోన్స్ సార్, మనం ఎముకలకు గుజ్జరిగిపోయింది, మోకాలకు గుజ్జరిగిపోయింది సార్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, స్పైనల్ ప్రాబ్లం వస్తుంది. సో తక్కువ ఏజ్లోనే ఆ ఏజ్ ఎక్కువ అయిపోయినట్టు కనబడుతున్నాం సార్, ముడతలు వచ్చేస్తున్నాయి, బాగా స్కిన్ మొత్తం అంటారు చూసారా, అన్నిటికీ చెక్ పెట్టి యంగ్ అండ్ డైనమిక్గా తయారు చేస్తుంది ద గ్రేట్ కొలాజిన్ ప్రోడక్ట్ సార్. 60లో కూడా 20 లాగా ఉండేలాగా చాలా అద్భుతమైన రిజల్ట్. చాలా మందికి మోకాల నొప్పులు, నడవలేని వారికి మేము ఇచ్చాము సార్, 100 మందికి ఇచ్చాము. విత్ ఇన్ 15 days బిలోనే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కానీ మన కోర్స్ మీకు చూపించిన 6 ప్రోడక్ట్లో ఏదైనా సరే మినిమం 3 లేదా మినిమం 3 నెలలు వాడగలిగినట్లయితే మీ రిజల్ట్ అనేది లైఫ్ టైం కూడా ఒక మంచి ఎంజాయ్మెంట్లోకి, ఒక మంచి లైఫ్ స్టైల్లోకి మీరు చేంజ్ అవుతారు. ఇది డైనస్ గ్లోబల్ యొక్క ప్రోడక్ట్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇదే డైనస్ గ్లోబల్ మనకిస్తున్న అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటయ్యా అంటే ద గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ సార్. సో చాలా మంది అంటారు సార్ ఆరోగ్యంగా కాపాడుకుంటూనే ఇన్కమ్ ఎలా వస్తుంది సార్, ఎలా వస్తుంది? అదే మీకు చూపిస్తున్నాను సార్. ఇన్కమ్ ఆదాయం అంటే ఇక్కడ చూడవచ్చు సార్, 2 రకాలు మీకు చెప్పాను కదా. ఒకటి ఆరోగ్యం అన్నాను, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, తప్పేం లేదు. బిజినెస్ కావాల్సిన వాళ్ళు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి తప్పలేదు. సార్ నాకు ఆరోగ్యంతో పాటు బిజినెస్ కూడా కావాలనుకునే వాళ్ళు, ఆదాయం కావాలనుకునే వాళ్ళు మాత్రం దీన్ని రెండింటిని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైనస్ గ్లోబల్ బిజినెస్ ప్లాన్ ఇక్కడ మనం చూడొచ్చు. డైనస్ గ్లోబల్ అనేది మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఆప్షన్లోకి తీసుకొచ్చింది సార్. అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఎవరయ్యా అంటే అది మనమే. కంపెనీ దగ్గర తయారైన ప్రోడక్ట్ కస్టమర్కి వచ్చిన క్రమంలో డిస్ట్రిబ్యూటర్లకి 70% కమిషన్ ఇచ్చి షేర్ చేస్తుంది. ఎలా? సో మీరు నాతో పాటు ట్రావెల్ చేస్తే నేను మీకు 8 రకాల బోనస్లు ఇస్తాను. అది ఏంటయ్యా అంటే, ఒకటి రిఫరల్ బోనస్, డైరెక్ట్ స్పాన్సరింగ్ అంటారు. రెండోది యూనిక్ అప్గ్రేడ్ సిస్టమ్ బోనస్. ఏంటిది అంటే మనం దీనిలో 4 స్టేజెస్ ఉంటాయి సార్.
స్టేజ్ మారుతున్న ప్రతిసారి కూడా మనకి ఇన్కమ్ వస్తుంటుంది మనం రిఫర్ చేసిన పర్సన్. అండ్ కీన్ బోనస్, ఒక పర్సన్ అనేది తన ఐడి రిజిస్ట్రేషన్ చేసిన ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేసినందుకు కూడా 1 to 5% మన కమిషన్ వస్తుంది. అండ్ పేరింగ్ బోనస్ లెఫ్ట్ టు రైట్ ఒక పేర్ అయినందుకు గాను మనకి పేరింగ్ బోనస్ వస్తుంది. ఈ 4 ఏమో మనకి స్పాట్ పేమెంట్ అయితే, మరి కింద 4 వచ్చేసి మనకి రాయల్టీ కిందకి వస్తాయి. ఇవి ఎలా రాబోతుందో మీకు చూపిస్తాను. రైట్, ఇవన్నీ రావాలంటే ఇంతకు మనం ఏం చేయాలి సార్? ఇక్కడ మనకి కంపెనీ 4 ప్యాకేజెస్ చూపిస్తుంది. ఫస్ట్ వన్ బేసిక్ అంటారు. బేసిక్ అంటే ఒక్క ప్రోడక్ట్ మీరు చూపించిన 6 ఏ ఒక్కటి మీరు తీసుకున్నా బేసిక్ ప్యాకేజీలో మీరు ఉంటారు. దాని కాస్ట్ ఎంత? 4,840 రూపాయలు. మీరు ఎనీ ప్రోడక్ట్ మీరు చెప్పిన 6 ఏది తీసుకున్నా కూడా ఒకటే కాస్ట్ సార్, 4,840 రూపాయలు. దీని 24 PV అనే బిజినెస్ వాల్యూలో చూపిస్తుంది. దీంట్లో ఉంటే మనకి 25% కమిషన్ రిఫరల్ బోనస్. అండ్ సెకండ్ వన్ ప్రీమియం, ఏదన్నా మినిమం కోర్సు లాగా కస్టమర్ లాగా వాడండి సార్, ఒక డిజార్డర్ తగ్గాలంటే అది ప్రీమియం అంటారు. దాని కాస్ట్ 14,520 రూపాయలు. దీన్ని 72 PVగా చూపిస్తుంది. దీంట్లో ఉంటే మనకి 30% రిఫరల్ కమిషన్. అండ్ థర్డ్ వన్ ఎలైట్ సార్, 12 ప్రోడక్ట్ మనం తీసుకుంటాం, 58,080 రూపాయలు అవుతుంది. దీన్ని 288 PVగా చూపిస్తుంటారు బిజినెస్ వాల్యూలో. దీంట్లో ఉంటే మనకి 35% కమిషన్ రిఫరల్ బోనస్. అండ్ ఫైనల్లీ బిజినెస్ ఫ్రాంచైజ్, తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ రావాలి సార్, నేను కూడా మీలాగే 100 రోజులలో 5 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను, మీలాగే 200 రోజులలో 16 లక్షలు 19 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను అనుకుంటే మీరు ప్లాటినం ప్యాకేజీలకు రావచ్చు సార్. ఇక్కడ 96,800 పెడితే 20 ప్రోడక్ట్లతో పాటు 2 ప్రోడక్ట్లు మనకు ఫ్రీగా వస్తాయి. దీన్ని 480 PVగా చూపిస్తుంది కంపెనీ. ఇక్కడ ఉంటే మాత్రం మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది సార్. అండ్ సెకండ్ వన్ మనకి ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ స్పాన్సరింగ్ బోనస్. ఫస్ట్ వన్ ఎలా? బేసిక్లో ఉన్న మనం ఒక బేసిక్ని పరిచయం చేస్తే 20% కమిషన్, 600 రూపాయలు మనకు వస్తాయి సార్. అండ్ బేసిక్లో ఉన్న ప్రీమియం కొడితే 1800, బేసిక్లోంచి ఎలైట్ చూస్తే 8,600, బేసిక్లోంచి ప్లాటినం పరిచయం చేస్తే 14,600 కమిషన్ సార్. ఇక్కడ కంపెనీ ఇచ్చిన బ్యూటీ ఏంటంటే మనం ఏ ప్యాకేజీనైనా ఉండొచ్చు, ఏ ప్యాకేజీనైనా మనం పరిచయం చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ప్రీమియం, ప్రీమియం నుండి మనం బేసిక్ కొడితే 720 సార్. ఇక్కడ 600 వస్తే ఇక్కడ 720 రూపాయలు వచ్చింది. అదే ప్రీమియం కొడితే 2,160 రూపాయలు. అదే ప్రీమియం నుంచి ఎలైట్ కొడితే 10,080 రూపాయలు. అదే ప్రీమియం నుంచి ప్లాటినం కొడితే 16,800 సార్. అండ్ సెకండ్ ఎలైట్ టు బేసిక్ కొడితే 840 రూపాయలు సార్. బేసిక్ ఎలైట్లో నుంచి మనం ప్రీమియం కొడితే 2,520 రూపాయలు. ఎలైట్ కొడితే మనం 11,520 రూపాయలు. అదే ఎలైట్ టు ప్లాటినం కొడితే 19,200 సార్. మీరు కమిషన్ను కంపేర్ చేసుకోవచ్చు. అదే బిజినెస్ ద గ్రేట్ బిజినెస్ ఫ్రాంచైజ్ ప్లాటినం గురించి మనం మాట్లాడితే, ప్లాటినంలో ఉండి మనం మినిమం ఒక బేసిక్ని యాడ్ చేస్తే 960 రూపాయలు డైరెక్ట్ స్పాన్సరింగ్ బోనస్ వస్తుంది. అండ్ ప్రీమియం కొడితే 2,880 రూపాయలు. అదే ఎలైట్ని కొడితే 12,960. అదే ప్లాటినం కొడితే 21,600 సార్. అది డైరెక్ట్ స్పాన్సరింగ్. అండ్ సెకండ్ ఇన్కమ్ అప్గ్రేడ్ బోనస్. ఏంటి సార్ అప్గ్రేడ్ బోనస్? కంపెనీ పెట్టిన అద్భుతం ఏంటంటే మనం తీసుకున్నటువంటి బేసిక్ కానీ, ప్రీమియం కానీ, ఎలైట్ కానీ, ప్లాటినం కానీ ఇందులో తీసుకుంటే ఇందులోనే ఉండాలా లైఫ్ స్టైల్ మొత్తం అంటే కాదు సార్. బేసిక్ నుంచి మనం ప్రీమియంగా మారొచ్చు, ప్రీమియం నుంచి ఎలైట్కి మారొచ్చు, ఎలైట్ నుంచి మనం ప్లాటినం కూడా మనం మారొచ్చు. ఐడి ఒకటే ఉంటుంది, రిఫరల్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఏంటయ్యా అంటే, ఇన్ కేస్ మనం ఆల్రెడీ ఎలైట్ కొట్టాం సార్. ఎలైట్ అంటే ఎంత? 58,080 రూపాయలు. ఇప్పుడు మనం ప్లాటినం కొట్టాలి ఎంత? 96,800. సో 96,800 నుంచి ఎలైట్ ప్యాకేజ్ 58,080 రూపాయలు తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 38,720 రూపాయలు మనం పే చేస్తే చాలు. దీన్ని మనం పీవీలో లెక్కేస్తే 480 పీవీ నుంచి 288 పీవీలు మేనేజ్ చేస్తే 192 పీవీలు మనం చేయాలి సార్. ఇంకొక మాటలు చెప్పాలంటే 20 ప్రోడక్ట్ల నుంచి ఆల్రెడీ మనం ఎలైట్ కొట్టాం కదా, 12 ప్రోడక్ట్లు తీసేస్తే మిగిలిన 8 ప్రోడక్ట్ కాస్ట్ యొక్క అమౌంట్ మనం పే చేస్తే చాలు, మనం అప్గ్రేడ్ ప్యాకేజీలోకి వెళ్తాము. అప్పుడు మనం అప్గ్రేడ్ వెళ్ళినందుకు అప్గ్రేడ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ మనకు వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కీన్ బోనస్ సెకండ్ వన్. ఏంటిది కీన్ బోనస్? ఒక ఐడిని రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఒక రమేష్ అనే పర్సన్ మనం ఐడి కొడతాం సార్, ఆయన ఊరు పేరు వాడ మొత్తం కొట్టేసి పాన్ కార్డ్ డీటెయిల్స్ రాస్తే అది రిజిస్ట్రేషన్ అంటాం. ఈ రిజిస్ట్రేషన్లో ఉన్నందుకు కూడా మనకి ఇన్కమ్ ఎలా అంటే, ఆ రిజిస్ట్రేషన్ యాడ్ చేసినా కూడా మనకి ఇన్కమ్ బేసిక్లో ఉంటే 1% సార్. బేసిక్లో ఉంటే బేసిక్ కొడితే 24 రూపాయలు, ప్రీమియం కొడితే 72 రూపాయలు, ఎలైట్ కొడితే 288 రూపాయలు, అలాగే ప్లాటినం కొడితే 480 రూపాయలు సార్. బేసిక్లో మనం ఉండి ఇలా చేస్తే ప్రాసెస్. అదే మనం ప్లాటినం ఉన్నాం అనుకోండి సార్,
అంటే ప్రీమియం నుండి 2%, ఎలైట్ నుండి 3%. ఇది కామన్గా అలాగే లెక్కేసుకోవచ్చు మనం. ఇన్ కేస్ ప్లాటినంలో మనం ఉంటే బిజినెస్ బ్రాంచెస్లో ఒక బేసిక్ని పరిచయం చేసిన ₹120 అదనంగా వస్తాయి సార్. అలాగే ప్రీమియం పరిచయం చేస్తే 360. అలాగే మనం ఎలైట్ కొడితే 1440. అదే ప్లాటినం కొడితే ₹2400 కేవలం రిజిస్ట్రేషన్ చేసినందుకు మనకు వచ్చే ఇన్కమ్ సార్. అండ్ థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇన్కమ్ మనకు వచ్చేసరికి పేరింగ్ సార్. ఏంటిది పేరింగ్? బేసిక్లో మనం ఉంటే 1+19 20 పేర్స్ ఫర్ డే లిమిట్ సార్. అంటే ఒకటికేమో ఒక జతకేమో మనకి 20% వస్తే మిగిలిన 19 జతలకేమో 10% వస్తుంది. పర్ డే సీలింగ్ ఎంత? క్యాపింగ్ ₹5040 మాత్రమే సంపాదిస్తాం. ఎస్. ఇక్కడ ప్రీమియంకి వెళ్తాం. 4+86 90 పేర్స్ మాత్రమే ఫర్ లిమిటెడ్. క్యాపింగ్ ఎంత అంటే 23,000. అండ్ ఎలైట్ ఉంది సార్ 12+238 250 మాత్రమే మనకి క్యాపింగ్. 65,000 క్యాపింగ్ మనకి అమౌంట్ వస్తుంది పర్ డే. ఇక బిజినెస్ ఫ్రాంచైజ్ అయిన ప్లాటినంకి మనం వెళ్తే 20+ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ పేర్, అన్లిమిటెడ్ మ్యాచింగ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఫర్ మంత్ ఇన్కమ్. ఇక్కడ అన్లిమిటెడ్ పదం మాత్రమే వినిపిస్తుంది. అన్లిమిటెడ్ ఎందుకమంటే అంటే ఆ బిజినెస్ ఫ్రాంచైజ్ అయిన ప్లాటినంలో మనం ఉన్నాం కాబట్టి ఇన్కమ్ మనకు వస్తుంది సార్. ఇలా మనకి 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇందులో కంపెనీ పెట్టినట్టు సిస్టమ్ ఏంటంటే బైనరీ. బైనరీలో యూనిలెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ బేసిక్ అంటే 5,000 తక్కువ, ప్లాటినం అంటే 96,000 మరీ ఎక్కువగా సార్ అనుకుంటే ఒక కస్టమర్గా ఒక కోర్సు వాడదామని మనం వచ్చాం సార్. వెయిట్ తగ్గాలనో, షుగర్ తగ్గాలనో, లేకపోతే మన బాడీలో ఉన్నటువంటి ఫీమేల్ ప్రాబ్లమ్స్, జెంట్స్ ప్రాబ్లమ్స్ తగ్గాలని వచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్గానే మీరు రండి. మీరు ముందు వాడడానికి రండి. మినిమం ఒక 3 వాడండి. 3 వాడినటువంటి మీరు సేమ్ మీలాగే ఒక 3 వాడేటువంటి వ్యక్తి ఎవరైనా చూసుకోగలిగారే అనుకోండి, ఏ అనే పర్సన్‌ని, ₹2,376 మీకు క్యాష్ బ్యాక్ కింద లేదంటే కమిషన్ కింద, బోనస్ కింద మీకొస్తాయి. డైరెక్ట్ రిఫరల్ ప్లస్ కీ బోనస్. అండ్ ఇక్కడ బి అనే పర్సన్ యాడ్ చేస్తే సేమ్ అంతే ₹2,376. ఇప్పుడు ఏ, బి యాడ్ చేసినందుకు గాను మీకు అదనంగా మీకొచ్చే పేరింగ్ బోనస్ ఎంతంటే ₹1,800 పేరింగ్ బోనస్ సార్. ఇట్లా ఈ 3 కలిపితే మీకొచ్చిన బోనస్ ఎంత అంటే రిటర్న్‌గా ₹6,520 సార్. మీరెంత పే చేశారు సార్ ఇక్కడ ప్రీమియం అంటే? ₹14,520. 15,000 అనుకోండి. మీకు ఎంత రిటర్న్ వచ్చినాయి సార్? మినిమమ్ 6,500 అంటే 7,000 అనుకోండి. 50% మీకు రికవరీ అయిపోయింది సార్. ఇక్కడ ఏ అనే పర్సన్ ఇద్దరిని యాడ్ చేశాడు. బి అనే పర్సన్ ఇద్దరిని యాడ్ చేశాడు. మళ్ళీ మీ కింద 2 జతలైనాయి కాబట్టి 18, 36,00 మళ్ళీ మీ అకౌంట్‌కి యాడ్ అయితాయి సార్. ఆడికి 9,000 క్రాస్ అయిపోయినాయి. మీరు పెట్టిన 16కి 9,000 ఆల్మోస్ట్ మీకు 70, 80% రికవరీ అయింది. ఇలా ఎళ్ళేటువంటి క్రమంలో ఇద్దరు కాస్త నలుగురయ్యారు. నలుగురు కాస్త 8 మందయ్యారు. 8 మంది కాస్త 16 మందయ్యారు. 16 మంది కాస్త 32 అయ్యారు. ఇలా ఒక 1 ఇయర్ ప్రాసెస్ జరిగింది అనుకోండి సార్. 1 ఇయర్ ప్రాసెస్‌లో మీరు ప్రీమియంలో ఉండి అంటే కస్టమర్‌గా మీరుండి కస్టమర్లు అనుకుంటేటువంటి పోయే వారిని మనం పరిచయం చేస్తే మనకొచ్చేది ఫర్ ఇయర్‌లో ఎంత అంటే 23,64,000 సార్. యావరేజ్‌గా ఫర్ మంత్ ఎంత? నియర్లీ 2,00,000. ఇదే ప్రోగ్రామ్‌ని మనం ప్లాటినంలో ఉండి కూడా చేయొచ్చు కదా సార్. బిజినెస్ థాట్స్ ఉన్నప్పుడు, బిజినెస్ సంపాదించాలనేటువంటి ఆలోచన మనకున్నప్పుడు ప్లాటినం ప్యాకేజ్‌లో మనముండి సార్ అందరూ ప్లాటినం తీసుకోకపోవచ్చు. కస్టమర్‌లనే మీరు యాడ్ చేసుకుంటూ రండి. 2, 4 చేయండి, 4, 8 చేయండి, 8, 16 చేయండి, 32 చేయండి. టోటల్‌గా మనకు 2,048 మంది అయ్యారు ఫర్ ఇయర్‌లో. అప్పుడు మీకొచ్చే కమిషన్ ఎంతంటే 44,73,000 సార్. ఇక్కడ 23,000 అయితే 23,00,000 అయితే ఇక్కడ 44,00,000 క్రాస్ అయింది. ఎందుకు? ప్లాటినం కమిషన్ చేంజ్ అయింది. అక్కడ 2,00,000 ఫర్ మంత్ అయితే యావరేజ్‌గా ఇక్కడ 4,00,000 ఫర్ మంత్ సార్. అండ్ దీన్నే రాను రాను అప్‌గ్రేడ్ సిస్టమ్ పెట్టింది కదా సార్ మన కంపెనీ. అంటే బేసిక్ ప్రీమియం, ఎలైట్ వరకు అట్లా ప్లాటినంకి రావచ్చు సార్. దీంట్లో వాళ్ళే సార్ కొత్త వాళ్ళు కాదు. వీళ్ళే అప్‌గ్రేడ్ అయ్యారు అనుకుంటే అందరూ ప్లాటినం అనుకుంటా ఎప్పుడో ఒక రోజున అందరూ చేంజ్ అయ్యారనుకుంటే మీకొచ్చే కమిషన్ ఎంత అంటే టోటల్లీ 2,500,00,00,000 సార్. ఎంత పెట్టుబడి పెట్టారు సార్ ఇక్కడ? నియర్లీ 1,00,000. 1,00,000 మీరు పెట్టుబడి పెడితే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం 100% వచ్చింది. సేమ్ టైమ్ దాంతో పాటు టీమ్ బిల్డ్ అయింది. 1,00,000తో మీరు ముందుకెళ్లారు. 62,000 ఒక ఇద్దరిని యాడ్ చేసి మీకొచ్చింది. కానీ ఆ తర్వాత పేరింగ్ బోనస్ కింద మీకొచ్చేది లైఫ్ టైమ్ ఇన్కమ్ ఎంతయ్య అంటే ఒక 1 ఇయర్‌లో 2,500,00,00,000. ఒక ఇద్దరినేసుకుంటేనే ఇంత అమౌంట్ సార్. ఇన్ కేస్ ఇక్కడ నేనున్నాను సార్. నేనొక 10 మందినేసుకున్నాను సార్ రైట్‌గా. ఎంత రావాలి సార్? ఇంటూ 10 గదా! 20,00,00,000 రావాలి సార్. ఇది జరిగేటువంటి ప్రాసెస్. దీంట్లో ఎవరికొస్తది సార్? కొంతమందికేనా? ప్రతి ఒక్క పర్సన్‌కి ఇది ఎలిజిబుల్. ఇది గాదు.
గన్ షాట్లో ఒక మాట మాట్లాడదు సార్. నేను డైరెక్ట్ ప్లాటినం తీసుకుంటా, ఇద్దరిని పరిచయం చేస్తా, నాకు ఇన్కమ్ ఎంత అవుతుందో చెప్పండి సార్ అనే వ్యక్తి మీరు ద గ్రేట్ లీడర్స్ ఎవరైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సేమ్ టైం తీసుకోవడానికి ముందుకు రావచ్చు. ఎవరంటే ఇక్కడ నేనే ఉన్నాను సార్. సాల్మన్ అనే పర్సన్ నేను ఉన్నాను. నా ఫ్రెండ్ని ఏ అనే పర్సన్ యాడ్ చేసిన విత్ ఇన్ సెకండ్లో నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 24,000. బి అనే పర్సన్ లెఫ్ట్లో యాడ్ చేసుకున్న 24,000 స్పాట్ పేమెంట్. ఇక్కడ లెఫ్ట్లో ఒకళ్ళు రైట్లో ఒకళ్ళు వేసినందుకు గాను పేరింగ్ బోనస్ కింద నాకు 14,400 వచ్చింది. టోటలీ నాకు వచ్చిన 3 ఇన్కమ్స్ ఎంత అంటే 62,400. సేమ్ కింద ఏ అనే పర్సన్ ఇద్దరిని యాడ్ చేశాడు, బి అనే పర్సన్ ఇద్దరు యాడ్ చేశాడు సార్. మళ్ళీ నా కింద 2 జతలు అయినాయి కదా సార్. మళ్ళీ 14 కాస్త 28,800 నాకు మళ్ళీ ఇక్కడ అడిషనల్గా యాడ్ అయింది. 96,000 నేను పెడితే 91,000 నాకు కేవలం ఒక ఇద్దరేసి ఇద్దరి కింద ఇద్దరు నలుగురు అయితే నాకు వచ్చిన పేరింగ్ బోనస్. అదే రాను రాను అప్కమింగ్లో మనకు వచ్చే ఇన్కమ్ ఇదే సార్. 28,000 కాస్త 57,000 అయితే 57,000 కాస్త 1,15,000, 1,15,000 కాస్త 2,30,000. రాను రాను మనకు పెరిగేటువంటి ఇన్కమ్ ఎంత అంటే 2.5 కోట్లు ఫర్ ఇయర్. 1 ఇయర్లో మీరు సంపాదించే ఇన్కమ్ 2.5 కోట్లు. ఓకేనా సార్? మరి ఇది 100% జరుగుద్దా సార్? పోనీ 50% జరిగింది అనుకోండి మీ విషయంలో, 2.5 కోట్లకి ఎంతకు రావాలి సార్? సగం అంటే 1,50,000 అని రావాలి కదా కనీసం. లేదు సార్ 25% జరిగింది అనుకోండి 70 లక్షలు వస్తాయి కదా సార్. లేదు 10% జరిగింది అనుకోండి 35 లక్షలు వస్తాయి సార్. మీరు పెట్టింది 1,00,000కి 35 లక్షలు రావడం అనేది మామూలు విషయమా సార్ ఇది? అది కూడా 1 ఇయర్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. సో దీంతో పాటు కంపెనీ ఇచ్చిన మరొక 4 ఇన్కమ్స్ అని చెప్పిన అవే రాయల్టీస్. ఏంటయ్యా అంటే ద డైనస్ ర్యాంకింగ్స్ అంటారు. ఇక్కడ 3 లక్షలు రాను రాను దీంట్లో మీరు ఇన్కమ్ సంపాదిస్తే స్టార్ ర్యాంకర్ అంటుంది 15,000 రూపాయల చెక్ అదనంగా మీకు ఇస్తుంది ఇన్సెంటివ్ కింద. అండ్ 10 లక్షలు క్రాస్ అవుతారు, 1 స్టార్ అవుతారు, 35,000 రూపాయల చెక్. అలాగే 25 lakhs క్రాస్ చేస్తారు, మీరు 2 స్టార్ అవుతారు, 75,000 రూపాయల చెక్ ఇస్తుంటుంది. ఇలా మనకి 10 లైన్స్ ఉంటాయి సార్, 10 లెవెల్స్ ఉంటాయి, 10 ర్యాంకింగ్స్ ఉంటాయి. ర్యాంకింగ్ మారుతున్న ప్రతిసారి మన చెక్ పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే నియర్లీ 90 to 1 crore సార్. 90 lakhs to 1 crore వరకు దీంట్లో ఇన్సెంటివ్ రూపంలో వస్తుంది. దీంట్లో ఇది నిజమేనా సార్? ఎవరైనా దీన్ని చేసిన వాళ్ళు ఉన్నారా? మన మధ్యలో ఎవరైనా ఉన్నారా అంటే ఎస్ సార్, నేనే మీ మధ్యలో ఉన్నాను. సో స్టార్ కంప్లీట్ చేశాను 3 లక్షలు క్రాస్ చేసి, సిల్వర్ క్రాస్ చేసిన 6 లక్షలు క్రాస్ చేసి, 10 లక్షలు క్రాస్ చేసిన 1 స్టార్ అయిపోయినా, 17.5 లక్షలు క్రాస్ చేసిన గోల్డ్ స్టార్ అయిపోయినా, ఇప్పుడు నియర్లీ 2 స్టార్ దగ్గరలో ఉన్న సూర్య సార్ ఆల్రెడీ నా గురించి పరిచయం చేశాడు మీకు. 19.5 లక్షలు క్రాస్ చేసిన ద గ్రేట్ పర్సన్ అని చెప్పేసి. అంటే 17 లక్షలు దాటేసినాం, 25 లక్షలకి దగ్గరలో ఉన్నాం. ఈ నెల చివరికల్లా ఈ ర్యాంక్ అనేది నేను క్రాస్ చేస్తున్నాను సార్. ఒక పక్క 25 లక్షలు ఇన్కమ్ మనం స్వతహాగా సంపాదించుకుంటూనే ఇన్సెంటివ్ రూపంలో అక్కడ 15,000 వచ్చినాయి, 35,000 వచ్చినాయి, మళ్ళీ 75,000 వచ్చినాయి సార్, వస్తాయి సార్. ఇలా అప్కమింగ్లో మనకు 1 CR ఇన్సెంటివ్ వస్తుంది. మనకు డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ర్యాంకింగ్ మ్యాచింగ్ బోనస్ అంటారు సార్. ర్యాంక్ మ్యాచింగ్ బోనస్ ఇది రాయల్టీ ఇన్కమ్ కింద. ఎలా సార్? స్టార్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ అంటే మనమే స్వతహాగా పరిచయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్ రిఫరల్ బోనస్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ బోనస్ నుంచి 1% కమిషన్ మనది ఎవ్రీ మంత్. అండ్ ర్యాంకింగ్ 2లోకి వెళ్ళాం అంటే 1 స్టార్లోకి వెళ్ళాం సార్. మనం పరిచయం చేసిన వ్యక్తుల నుంచి 2%, అండ్ సెకండ్ లెవెల్ వాళ్ళ దగ్గర నుంచి 1%, టోటల్గా 3%. ఇలా ర్యాంక్ పెరుగుతుంటుంది, కిందికి లెవెల్ దిగుతూ ఉంటాయి. టోటల్గా మన పర్సంటేజ్ ఎలా అంటే 6, 10, 15, 17, 20, 23, 26 అండ్ 30% ఎవ్రీ మంత్ మన ఇన్కమ్ సార్. అంటే 1,00,00,000 రూపాయలు సంపాదిస్తే ఎంత సార్ ఈ మంత్లో? 30 lakhs మన చేస్తారు. అది పర్సంటేజ్. ఇది లెవెలింగ్ ర్యాంకింగ్ ఇన్సెంటివ్ అంటారు. తర్వాత మనకి రీపర్చేస్ ఉంటుంది సార్. ఇది మళ్ళీ మళ్ళీ మనకు ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు తీసుకున్న దాంట్లో నుంచి మనకు ఒక 10%, 9%, 8% అంటూ మనకు లెవెల్ ప్రకారం ఇస్తుంది. ఇది మనతో పాటు మన టీంలో ఎవరు రీపర్చేస్ చేసినా సరే అందులో నుంచి మనకు వచ్చేటువంటి ఇన్కమ్. దీని తర్వాత యూని లెవెల్ ఇన్కమ్ ఉంటుంది, అప్కమింగ్ మీకు తెలియజేస్తాను. వై చూస్ డైనస్ గ్లోబల్? ఎందుకు మనం డైనస్ గ్లోబల్ని చూస్ చేసుకోవాలి సార్? ఇక్కడ మీరు చూడవచ్చు ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మన టీం ఉంది సార్. అంతేకాదు LML సిస్టంలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI టెక్నాలజీ వాడబడుతుంటే ద గ్రేట్ కంపెనీ మన డైనస్ గ్లోబల్. అంతేకాదు పేమెంట్ సార్, మోడర్న్ పేమెంట్ విత్ ఇన్ సెకండ్లో మనకు వచ్చే పేమెంట్ మనకు కావాలి సార్ ఈ రోజులలో. ఇది మన దగ్గర వాడబడుతున్న ద గ్రేట్ మోడర్న్ పేమెంట్ సిస్టమ్. అంతేకాదు ర్యాపిడ్ ఎక్స్పెన్షన్ టు
60+ కంట్రీస్, ఇంకా ఇంకా అనేక కంట్రీస్లోకి పెరుగుతూ వెళ్తూ ఉంది. ఇక్కడ R&D, ఓన్ R&D ఉంది. అండ్ లీగల్కి వెళ్తే చాలా లీగల్ డాక్యుమెంట్ ఎవ్రీ కంట్రీలో మనకు ఉంది. అంతేకాదు మంచి ఇన్సెంటివ్లు కానీ, రివార్డ్స్ కానీ, అవార్డ్స్ కానీ, మెంబర్షిప్ బోనస్లు అనుకోండి, అనేక అద్భుతాలు మనకి ఇచ్చింది కాబట్టి కంపెనీ డైనస్ గ్లోబల్ని మనం 100% చూజ్ చేసుకోవాల్సిందే. ఎస్, ఇంకొకటి అద్భుతమైనది మీకు పరిచయం చేస్తున్నా. ఇంత మటుకు ఏ కంపెనీ క్రియేషన్ చేయని ఒక అద్భుతమైన ప్లాట్ఫారం దట్ గ్రేట్ డైనస్ గ్లోబల్. ఒక ల్యాండింగ్ పేజ్ మీ కొరకు, ప్రతి పర్సన్ కోసం ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ చేసి ఇస్తుంది. ఏంటంటే ఇక్కడ నేనున్నాను సార్, నా ఫోటో ఇక్కడ పెట్టుకోవచ్చు, నా పేరు ఉంటుంది, నా ఊరు డీటెయిల్స్ అని నేను రాసుకుంటాను. ఇక్కడ నేను చెప్పినటువంటి కంపెనీ ప్రొఫైల్, కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క విధానం, అవి తయారీ, ఎవరు వాడాలి, ఎలా వాడాలి, డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది సార్. ఇది 150 భాషల్లోకి, లాంగ్వేజ్లోకి మనకి ఇది చేంజ్ అవుతుంది. అంటే మనం మార్చుకోవచ్చు. లాంగ్వేజ్ సెలక్షన్లోకి వెళ్తే ఎవరికి ఏది అర్థం కావాలో అర్థమైనటువంటి భాషలోకి వాళ్ళు అక్కడ సెలక్షన్ పెట్టుకోవచ్చు. ఇది మనం ఎవరికైనా సరే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ అవుతాడు కానీ ఐడి క్రియేట్ కాదు. ఇతను ఎప్పుడైతే రిజిస్టర్డ్ అవుతాడో మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను సార్ అని చెప్పేసి. అప్పుడు మీరు వారితో అప్రోచ్ అవ్వచ్చు. ఎవరు ఎక్కడ, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా పరిచయం కావచ్చు. తన ఐడి క్రియేషన్ చేసుకుంటే తను మీ డౌన్లోకి వచ్చి ఈ యొక్క సిస్టంలోకి ముందుకు వస్తాడు. దీని మూలంగా మీరు ఒక అద్భుతమైన ప్లాట్ఫారాన్ని తయారు చేసుకోవచ్చు. సో ఇది డైనస్ గ్లోబల్ యొక్క కంపెనీ ప్రొఫైల్, కంపెనీ యొక్క విధానం, ఇన్కమ్ యొక్క లెవెల్, ఇన్కమ్ సంపాదించే క్రమం సార్. థ్యాంక్ యూ సో మచ్.